ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. సెప్టెంబర్ 16న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 75,563 ఎకరాల భూసేకరణ, 20 గ్రామాలతో పాటు బాగల్కోట్ మున్సిపాలిటీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పనకు 6,467 ఎకరాలు, 5.94 లక్షల హెక్టార్లకు నీళ్లందించడానికి వీలుగా కాల్వల తవ్వకానికి 51,837 ఎకరాలతో పాటు మొత్తం 1,33,867 ఎకరాల సేకరణకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ ఈ నెల 9న కర్ణాటక జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం మాగాణి భూమికి 40 లక్షలు, మెట్ట భూమికి 30 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఏటా 18,000 కోట్ల చొప్పున వ్యయం చేసి 4 ఏళ్లలోగా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా ఆల్మట్టి డ్యాం గరిష్ట నీటి మట్టాన్ని 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే ప్రక్రియను పూర్తి చేస్తామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్న 1996-2003 మధ్య ఆల్మట్టి డ్యాం ఎత్తును 509.016 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు కర్ణాటక సర్కార్ పెంచేసింది. 2003-4 ముందు వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ 4వ వారంలోనే ఎగువ నుంచి కృష్ణా వరద వచ్చేది. కానీ ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్లకు పెంచడంతో శ్రీశైలానికి వరద జూలై 4వ వారం లేదా ఆగస్టు మొదటి వారంలో వస్తోంది. 2015-16లో కృష్ణ నుంచి శ్రీశైలానికి కేవలం 24.97 టీఎంసీలే వచ్చాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచితే నీటి నిల్వ మరో 100 టీఎంసీలు పెరుగుతుంది. అదనంగా 5.94 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించే వ్యవస్థ కర్ణాటకకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆల్మట్టిలోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా కర్ణాటక సర్కార్ ఆయకట్టుకు తరలిస్తుంది. అప్పుడు శ్రీశైలానికి ఎగువ నుంచి కృష్ణా వరద వచ్చే అవకాశమే ఉండదని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ పై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే చంద్రబాబు సర్కార్ 1996-2003 తరహాలోనే ఇప్పుడు మొద్దు నిద్రపోతోందని సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల, బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ రాష్ట్రంలో సంగ్లీ, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని, దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నోరు మెదపకపోవడంపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.